బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని ఆస్ట్రాజెనికా అంగీకరించింది. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయన్నది ఆస్ట్రాజెనికా కథనం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి టీకాను అభివృద్ధి చేసిన బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం అయితే టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించింది. ఈ మేరకు యూకే హైకోర్టుకు తెలిపింది ఆస్ట్రాజెనికా. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో బ్రెయిన్ దెబ్బతిందని, ఉద్యోగం చేయలేకపోయానంటూ, ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నానంటూ ఓ వ్యక్తి యూకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో 1000 కోట్ల పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో పిటిషన్ వేశారు. కోవిషీల్డ్తో దుష్ప్రభావాలు నిజమేనని ఆస్ట్రాజెనికా అంగీకరించింది. ఇదే వ్యాక్సిన్ మన దేశంలోనూ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. దీంతో కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేననే వాస్తవాన్ని ఇప్పుడు ఆస్ట్రాజెనికా ఒప్పుకుంది.